వరుస నేరాలతో అమెరికా నేరాగ్రరాజ్యంగా తయారవుతోంది. ప్రపంచంలోనే మాది అగ్రరాజ్యం అన్నారు. చివరికి ఉగ్రదేశంతో స్నేహం చేస్తుంది. అది ఇప్పుడు ఉగ్రరాజ్యం, అగ్రరాజ్యం కాదు అది. మనకి కిందటి సంవత్సరం నుంచి జూన్ వరకు 18 మంది భారత విద్యార్థులను చంపేశారు. అమెరికాలో కాల్చి చంపేశారు ఈ గన్ కల్చర్ వల్ల. అలాగే ఒక భారతీయ కుటుంబాన్ని కూడా చంపేశారు. అంతకు ముందంటే 4 రోజులు 5 రోజుల క్రితం ఉక్రెయిన్ కి చెందినటువంటి ఒక మహిళని బస్సులోనే చంపేశాడు ఒకడు. జాతీయ అహంకారం. నిన్నగాక మొన్న ట్రంప్ స్నేహితుడిని చంపేశారు. ఆ తర్వాత ఈ రోజు ఏమొచ్చేసి మన తెలంగాణకి చెందినటువంటి నాగమల్లయ్య గారిని చంపేశాడు. మార్టినెజ్ అనేవాడు, వాడు జైల్లో ఉండేవాడంట, హంతకడంట. వాడినేమొచ్చేసి విడుదల చేశారు. వాడేమొచ్చేసి ఇక్కడ పనికి కుదిరాడు. వాషింగ్ మెషిన్ పని చేయట్లేదని నేరుగా చెప్పలేదన్న విషయంకి చంపేశాడు. అంటే వేరే వాళ్ళతో చెప్పించాడు, ఆ వాషింగ్ మెషిన్ పని చేయట్లేదు అతనికి చెప్పండి అని. ఏదో పని ఉండి వేరే వాళ్ళతో చెప్పిస్తే, నువ్వు డైరెక్ట్ గా నాకు చెప్పవా, వేరే వాడితో చెప్పిస్తావా అని గొడ్డలు తీసుకొని నరికేసి ఆ తలని ఇసిరేశాడు. ఫ్యామిలీ కాళ్ళ వేళ పడినా సరే వాడు వినిపించుకోలేదు. వాడు మూర్ఖుడు. అమెరికా అగ్రరాజ్యం అంటారు కదా, ఉగ్రరాజ్యం. అది అగ్రరాజ్యం కాదు. పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్నటువంటి దేశం ఉగ్రరాజ్యం కాదా? కాబట్టి దయచేసి అందరూ అమెరికా పరిగెడదాం అనుకోకండి. కొంచెం వేచి చూడండి, పరిస్థితులు ఏం బాగలేదు. అదే మన దేశంలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ప్రపంచం మొత్తం కూడా మీడియా కూడా దుమ్మెత్తి పోసేస్తుంది. కానీ ఇప్పుడు మరి మీడియాకి ఏమైందో మరి.